ఇది నీ మంగళసూత్రం పెట్టుకో, నీకు మంచి జరుగుతుంది అని చెప్పి అనగానే, అయ్యో అమ్మ మీరు నాకు పెళ్ళయిందని చెప్పి మీరు పొరపాటు పడుతున్నారు కాదమ్మా, నాకు క్యాన్సిల్ అయింది, చామంతి అనగానే ఆగాలనుకుంది, ఎలా జరుగుతుంది, జరగాలన్నదే జరుగుతుంది కదా అని ఆవిడ అన్న మాటలకి చామంతికి అర్థం కాదు. అసలు మీరు ఏం మాట నాకేం అర్థం కావట్లేదు. చామంతి నీకు అర్థం అవుతుంది, దైవం ఏంటో నీకు తెలుస్తుందిలే, ఈ కుంకుమ నీతో ఉంచుకో, నమ్మకం చోట నమ్మకాన్ని ఇస్తుంది అని చెప్పగానే అలాగే చామంతి చూస్తుంది. ఇదిగో నమ్మిన వాళ్ళ భక్తుల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది, నీ సౌభాగ్యానికి ఈ కుంకుమ పెట్టడం మర్చిపోకు అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలు ఒకసారి ఎవరమ్మా మీరని చెప్పి చామంతి అని చూస్తుంది. ఒకసారి మంచి కనపడ, అదేంటి కంగారు పడుతుంది, అటు ఇటు మొత్తం చూస్తుంది, అదేంటి కనపడట్లేదు, మంగళసూత్రం అంటున్నారు ఏంటి అని చెప్పి ఈ కుంకుమ పెట్టమంటున్నారు ఏంటి, నాతో ఉంచుకోమంటున్నారు ఏంటి, దైవనేని అంటున్నారు ఏంటి, చాలా మాయమైపోయారు ఏంటి, అసలు ఏం అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పి చామంతి అనుకుంటుంది. ఇంకా అప్పుడు ఇంకా అమ్మవారు స్వయంగా వచ్చి ఇచ్చినట్టు ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. అమ్మవారు ఎంత గమనిస్తూ ఉంటారు. ఇంకా అంతా ఆంజనేయ స్వామి భారం వేస్తూ ఉంటారు. అలాగే నేను ప్రేమను ప్రేమించాను, నా ప్రేమ ఆకాశంలో మబ్బులాంటిది అత్త అని చామంతి అనే మాటలు పదే పదే ప్రేమ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. మనదేం మబ్బులాంటి ప్రేమ ఏం కాదు, ఆకాశంలో ఉండే ప్రేమ. నీకు ఎలా అర్థం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి ప్రేమ బాధపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇంకా కార్ శబ్దం వస్తుంది, ఎవరు అని చెప్పేసి ప్రేమ తిరిగి చూస్తుంటాడు. అప్పుడే ఇంకా ప్రమోద్ వస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ చూసి ఇంకా వెళ్ళి ప్రమోద్ గారు మీరింట్లో వచ్చారని అడుగుతూ ఉంటారు. అంటే పన్ను వచ్చానని చెప్పి ప్రమోద్ అనగా రెండు రావాలని చెప్పి ప్రేమ తీసుకెళ్తూ ఉంటాడు. చామంతి తీసి పాటిస్తుంది. అలాగే కాఫీ తీసుకొస్తాను ఆగని వెళ్ళిపోతుంది. లేదు ఆగు, నాకేం వద్దు, నేను ప్రేమతో మాట్లాడి చెప్పి ప్రమోద్ అంటూ ఏంటి సార్ ఏమైంది అని ప్రేమ అడుగుతుంటాడు. నీకు తెలిసిందే కదా ప్రేమ, మొన్న చామంతి ర్యాంప్ వాక్ చేసి గెలిచింది కదా, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అలాగే పెళ్లి కాషన్ గురించి ఒక బ్రాండ్ చేయని చెప్పి అంటున్నారని ప్రమోద్ చెప్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ చూస్తున్నా, ఓ సరేనా అని చెప్పి ఈ టైంలో కష్టమేమో అని చెప్పి ప్రేమగానే వాళ్ళు చేయాలంటున్నారు, కష్టం అని చెప్పి అనలేం కదా, త్వరలో మన కంపెనీకి చూడు చాలా ఉన్నాయి, దానికంటే టార్గెట్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, లేకపోతే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, అర్థం చేసుకో, ఎలాగైనా సరే మనం బ్రాండ్ షూట్ చేయాల్సిందే అని ఇంకా పైన నాకు ప్రెజర్ అవుతుంది ప్రమోదంగా అర్థమవుతుంది అని చెప్పి ప్రేమంగానే అంత మనసు బాగా అంటూ ఉంటారు. అదేంట్రా బ్రాండ్ షూట్ అని చెప్పి అంతగా చెప్తుంటే ప్రమోద్ గారు నువ్వేంటి మనసు బాగాలేదు, ఎందుకు మనసు బాగాలేదు నీకు అని కాశ అంటూ ఉంటారు. ఏంటి చామంతి గుణాన్ని తెలియకుండా ఆపావు, స్పాయిల్ అవ్వని అనుకున్నారు కదా, ఇంకేంటంట అసలు మనం మేము పెట్టిన నమ్మకాన్ని మనం ఎప్పుడు స్పాయిల్ చేసుకోకూడదు, ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి అని ఇంకా హర్ష మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ అలా చూస్తుంటారు. నాకు టైం లేదన్న ప్రెజర్ అయిపోయింది, అందుకు తప్పని పరిస్థితిలో నేను అడుగుతున్నాను అని చెప్పి ఇదిగో మనము కాదంటే ఆపర్చునిటీ వేరే కంపెనీకి ఇచ్చేసుకుంటారు అని ప్రమోద్ అంటూ ఉంటారు. ఈ కాంపిటీషన్ చాలా ఉన్నారు, మనం చేయడానికి ఏం లేదు అని ప్రమోద్ అంటే లేదు లేదు నాకు అర్థమవుతుంది ప్రమోద్ గారు, ఇదిగో ప్రేమ్ చామంతి ఎలాగైనా చేస్తుంది అని చెప్పి హర్ష అంటూ ఉంటారు. అప్పుడే ఇంకా రోజా రామాదేవి అలాగే నిత్యం ఉంటూ ఉంటారు. లేదు సార్ నేను చేస్తానని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇంకా అలాగే రోజా రామాదేవి చాలా కోపం వస్తుంది. అమ్మ చామంతి ఇగో ఈ బ్రాండ్ షూట్లు నువ్వు ర్యాంప్ వాక్ ఎలా తీసావో ఇక్కడ అలా చేయని చెప్పి ప్రమోద్ అంటూ ఉంటారు. సరే చెప్పి చామంతి తలుపుతుంది. అసలు చాంద్ పక్కన చేసేదావు అది చెప్పండి, ఈ బ్రాండ్ షూట్ ఉండదు అని చెప్పేసి నేను చెప్తాను నిత్య అంటది ఉంటారు రాహుల్ అని చెప్పేసి ఇంకా ప్రమోద్ అంటూ ఉంటారు. ఇగో మనం రాహుల్ని మీరే అంతా ఫాలోఅప్ చేసి మాట్లాడని చెప్పి ప్రమోద్ అంటూ సరే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటారు. మీకు లొకేషన్ షేర్ చేస్తాను, ప్రతి విషయం మనమే చూసుకోవాలి, ఇదిగో చేశాక మనం ముంబైకి వీడియో పంపించాలి అని చెప్పేసి అదే పని ప్రమోద్ అనగానే ఆహా సరే అదే మేము కూడా రావచ్చు అనుకుంటూ మేము కూడా వస్తామని చెప్పేసి నీకు అడుగుతుంటారు. అంటే అందరు రావచ్చు మీరు కూడా రావాలి అని చెప్పి ప్రమోద్ చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటారు. చామంతి నువ్వు జాగ్రత్తగా ఉండి చేసుకో అని చెప్పి ప్రమోద్ చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇంకా నిత్యం బిల్డింగ్ వస్తుంది. ఇదిగో వస్తాను చెప్పి అంతే కావాలని అన్నాను అని చెప్పి ఇచ్చాను మంచి పని చేసి రమాదేవి అంటూ ఉంటుంది. చామంతి ఒక్కని కంగారు పడుతుంది. ఆ తర్వాత రోజా రమాదేవి లోపలికి వెళ్తూ ఉంటారు. ఏంటి రోజా షూటింగ్ వెళ్ళి ఇష్టం లేదా ఏంటి అని రమాదేవి అనగానే నాకు షూట్ చేయడం ఇష్టం లేదు, మళ్ళీ ఏంటంటే అడుగుతారు ఏంటి అత్తయ్య మా దగ్గర చాలా అని చెప్పేసి ప్రేమ చెప్పడం కూడా మీకు అసలు ఏమనిపించట్లేదా అని రోజా అనగానే అదేం కాదు నాకు అర్థమవుతుంది అని రమాదేవి అంటుంది. మరి ఏం చేద్దాం అత్తయ్య, ఇగో అంటే ప్రేమ సక్సెస్గా చేసానుకో మీ అబ్బాయి ఓడిపోతాడు పెద్ద అబ్బాయి అని చెప్పి రోజా గుర్చేస్తూ అంటే ఆ ఫోన్ 50% నుంచి అతిగతి ఎలాగో లేదు, మిగిలిన 40% కూడా ప్రేమ తీసుకుంటే అప్పుడు చేతిలో చెప్పలేని భిక్షగతిలా ఉంటాము అని చెప్పి రోజా మాట్లాడి అయ్యో అలాగే చేస్తామని చెప్పి రావాలని మరి ఇంకా ఏం చేస్తాము అని రోజా అయినా రావులనే మోడల్ చేస్తని చెప్పి అంటున్నాడు కదా, నీకు అర్థం కావట్లేదా, ఇగో అసలు దాంతో ఏం చేయాలి నీకు అర్థం కావట్లేదా అని రామదేవి అంటే ఏంటి అత్తయ్య మోడల్ని యాడ్ షూట్ రాకుండా చెయ్యాలా అని రోజాగానే
అతను రాకపోతే అసలు ఏముండదు కదా. అప్పుడు అసలు వాడు పడే తిట్లే కదా ఆ కోపంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ కూడా లాక్కునే అవకాశం ఉంది కదా రామాదేవి అంటూ వాళ్ళకి కంపెనీ ఫోన్ రిసెప్షన్లో మొత్తం ఎంక్వైరీ చెయ్యి అని చెప్పి రామదాన్ సరే అని చెప్పి ఇంక రోజా ఫోన్ తీసుకొని చేస్తుంది. అలాగే బ్రాండ్ షూట్ జరుగుతుంది కదా, అలాగే మేము ప్రేమ్ గారు ఇంటి చేస్తున్నాము, మోడల్ గారు రాహుల్ గారు చేస్తున్నారు కదా, అతను ఫాలో చేయమని చెప్పి ప్రమోద్ గారు చెప్పారు. రాహుల్ నెంబర్ మీది ఉంటుంది కదా, అసలే మాకు టైం లేదు అని చెప్పి రోజాగానే అక్కడ రిసెప్షనిస్ట్ ఏమో సరే చెప్తానని చెప్పేసి రాహుల్ నెంబర్ ఇస్తూ ఉంటుంది. ఇంకే ఫోన్ నెంబర్ చెప్పారు కదా నువ్వు చేయాల్సింది రాకుండా చేయని చెప్పి రాహుల్ సరే అని చెప్పి రోజా ఇంకా రాహుల్ కాల్ చేస్తుంది. ఇంకా రాహుల్ ఇంకా ఫోన్ చూసుకొని ఇంకా లిఫ్ట్ చేసి ఎవరిని అడుగుతూ ఉంటారు. రాహుల్ గారా అని చెప్పి అవును ఏంటి ఎవరని మీరు అడుగుతుంటారు. అంటే మీరు బ్రాంచ్ మోడల్ వెళ్తున్నారు కదా నిజమేనా అని రోజా అనగానే అవును వెళ్తున్నాము అని చెప్పి రమదంగా మీట్ చేస్తే బాగుంటారు. ఇప్పుడు ఆ కంపెనీకి లీడుకోవడం అవసరమా అని రోజా అనగానే నేను అగ్రిమెంట్ సైన్ చేశాను వాళ్ళు డబ్బులు ఇచ్చాను చెప్పి రాహుల్ అనగానే ఇదిగో ఇదిగో ఇందాక ఇదిగో మీరు అసలు నేను ఎవరని అడిగారు కదా, నేను ఆ కంపెనీలో ఎంప్లాయీ అండి, మాకు జీతం సైన్ ఎవరు ఏడు చంపుతున్నారు రేటు అడిగితే అగ్రిమెంట్ సంతకం చేశారు 2 ఏళ్ళు పని చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు రేపు మీ పని అంతే అగ్రిమెంట్ టర్మ్ కండిషన్ అలాగే చెప్తారని చెప్పేసి వాళ్ళ ఇష్టం మీరు డబ్బులు రాసని చెప్పేసి మళ్ళీ మేమేదే లేనిపోని గొడ్డుచాలు చేయించుకుంటారండి మీ మంచి కొంచెం చెప్తున్నా దయచేసి వెళ్ళకండి అని రోజు అనగానే మీ చెప్పింది నేను నమ్మాలి అని చెప్పి రాహుల్ అంటూ ఉంటారు. ఇంకోటి చెప్తాను ఇదిగో సార్ ఒకసారి నువ్వు మాట్లాడు అని చెప్పి వేరే ఎంప్లాయ్కి ఇచ్చినట్టు రోజే యాక్ట్ చేసి అమ్మదికి ఇస్తాడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసుకొని తను చెప్పింది నిజమేనండి, ఇదిగో మీ యాడ్స్ మేము చాలా చూసాము, ఒక రకంగా చెప్పాలంటే మేము మీ ఫ్యాన్స్ అండి, ఇంకో మీరు అలాగే ఇబ్బంది పడని మేము చెప్తుంది నిజానికి వాళ్ళ దాకా చాలా వేస్ట్ అండి, డబ్బులు తీసుకోవడం కోసం ఇలాంటివన్నీ చేస్తుంటారు, ఇదిగో ఎవరు డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు అని రామదేవ్ అని కానీ అంటే అదంతా దొంగ ట్రస్ట్ అంటారు అని చెప్పి రావాలని అవును నిజం చెప్పారండి. ఆ దొంగ ముఠాకి మీరు చెప్పుకోవద్దు అని రామదేవ్ ఇంత తెలిసాక నేను వెళ్ళను చాలా థ్యాంక్స్ అండి అని రాహుల్ అనగానే ఇంకో ఉంటాడు రావణ్ గారు అని చెప్పి రామాదేవి వేరే వ్యక్తితో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఫోన్ పెట్టేశాక ఇద్దరు హైఫ్ ఇచ్చుకుంటారు. ఓకే రోజా ఇప్పుడు యాక్చుడ్ వెళ్ళరు యాడ్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పి రామాదేవి రోజు నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా అనుకున్న విధంగా తెల్లారితే అక్కడ మొత్తం అంత అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అనుకున్న విధంగా ప్రేమ్ అలాగే ఫ్యామిలీ వాళ్ళంతా వెళ్తూ ఉంటారు. ఇదిగో మొత్తం అంతా చేయాలి ప్రేమ్ రాలేదా అని చెప్పేసి డైరెక్టర్ అంటూ ఉంటారు. అదే రావడం అంటే ఫాలో చేయాలి కదా, తొందరగా కనుక్కో తొందరగా చెయ్యాలి టైం లేదు అని చెప్పి యాడ్ షూట్ చేసి అతను కంగారు పెడుతూ ఉంటారు. సరే అని చెప్పి టెక్నీషియన్ అంతా అదే పనిగా అరేంజ్ చేసుకుంటారు. అప్పుడు అనుకున్న విధంగా ప్రేమ్ ఫ్యామిలీ అంతా వస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ రావడం చూస్తూ ఉంటారు. ఇంకా అలా చూసి పర్సన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో తొందరగా మీరు రెడీ అవ్వండి అని చెప్పి డైరెక్టర్ అనగానే ఆయన రెడీ అవుతుందని చెప్పి నిచ్చా అంటూ ఉంటుంది. మీరు ఆయన చెప్తున్నారు ఏంటి అని నిజంగా నాకేం చెప్పట్లేదు క్యాజువల్ చెప్తుందని చెప్పి ప్రేమగా అవునండి శామంతి మీరు రెడీ అవ్వండి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. ఏంటి మెయిన్ మోడల్ రెడీ అయిపోయారా అని చెప్పి రోజు అనగానే అదేంటి ఇంకా రాలేదేంటి రాహుల్ గారు అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. చేస్తాను ఫోన్ ఆగండి అని చెప్పి ఏం చేస్తుంటాడు. రోజా రమేష్ ఒకరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ప్రేమ్ కంగారు పడుతుంటారు. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి ప్రేమ అనగానే దారిలో ఉన్నారేమోలేండి చామంతి మీరు రెడీ అవ్వండి అని చెప్పి డైరెక్ట్ కంగారు పడుతుంటారు. సరే అని చెప్పి చామంతి వెళ్తూ ఉంటుంది. ఏంటి అసలు రాకుండా ఇదేంటి అయినా ఆవిడ రెడీ ఏం చేస్తుంది, అరే ప్రేమ్ నువ్వు ఫోన్ చేయరా అని చెప్పి రమాదేవి సరే అని చెప్పి చామంతి అవుతుంది. ఇంకా ప్రేమ్ అదే ఫోన్ చేస్తుంటాడు. ఇంకా రమాదేవి రోజు నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చాలా టెన్షన్ అయిపోతుంది. ఇదేంటి అసలు ఏంటి కాస్ట్ రావడం మెసేజ్ పెట్టాడు అని చెప్పేసి ఇంకా ప్రేమ్ అనగానే అదేంట్రా రావడం చెప్పి ఇప్పుడు మెసేజ్ చేయడం ఏంటి అని హర్షంగా అదే కదా అసలు ఏమైందో ఏంటో ప్రేమ్ మళ్ళీ కాల్ చేయండి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ప్రేమ్ పదే కాల్ చేస్తూ ఉంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు రాహుల్ హ్యాండ్ ఇచ్చాడు ఎలాగా అని చెప్పి డైరెక్టర్ అనగానే అసలు మెయిన్ అతను లేకుండా ఈ వివాహ్ షూట్ చేయడం కదా ఇంకా ఆపేయండి అని చెప్పి రమజంగానే ఏం చేయాలి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. ఇప్పుడు షూట్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వేరే మోడల్ చేద్దాము అని చెప్పి ప్రేమగా సరే అని చెప్పేసి ఇంక డైరెక్టర్ పిలుస్తూ ఉంటారు. అత్తయ్య ఏమైనా దొరుకుతూ ఉంటారు అని చెప్పి రోజు ఏమో తెలియట్లా అని చెప్పి రామతి అంటూ ఉంటుంది. ఇంకా చామంతి టెస్ట్ పడుతుంది అంటే ఇంటిగా అవుతుందని చెప్పి అదే పరంగా చంద్రిక అలాగే చాలా కంగారు పడుతుంటారు. ఇదిగోండి మీకు కావాల్సిన మోడల్స్ నెంబర్లు ఉన్నాయి ఇదిగోండి అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ నెంబర్ తీసుకొని ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేస్తుంటారు. ఇంకా ఎవరు ఇంకా రెస్పాన్స్ అవ్వరు. మేము చేయలేమని చెప్పి అంటూ ఉంటారు. మేము వేరే చోట ఉన్నాము మేమేం కావాలంటే రేపు వస్తామని చెప్పేసి ఒకళ్ళు చెప్తూ ఉంటారు. ఏదో రీజన్ వల్ల అందరూ అవాయిడ్ చేస్తుంటారు. ఇంకా ప్రేమ్ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా అదే పని నెంబర్ కాల్ చేస్తుంటాడు. ఇంకో నువ్వు టెన్షన్ పడుకు ఉన్న నెంబర్ కాల్ చేయని చెప్పి హర్ష అంటూ ఉంటాడు.
ఫోన్ పనిచేయడం చెప్పి అందుకని ఈ షూట్ క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి రోజా నా జీవితం ఎప్పుడు అంతే లాస్ట్ మినిట్లో ఏదో జరగకుండా పోతుంది అని చెప్పి ప్రేమ అనగానే ఏం జరగకుండా అదే జరుగుతుందిరా. ఇగో లేనిపోని టెన్షన్ పడి ప్రయోజనం ఏంటి, దేవుడు ఎవరికంతే అంతే ఇస్తారా, దాన్ని తీసుకోవాలి, ఏం చేస్తాము అని చెప్పి రమతి అమ్మ దుర్గం తల్లి ప్రేమ చూడలేకపోతున్నా, ఈ షూటింగ్ ఆకుండా ఏదో ఆదుకో అమ్మ అని చెప్పేసి చామంతి దేవుడు భారం వేస్తుంది. ఇంకేంటి ప్యాకప్ చేసేయండి అని చెప్పి రోజు అంటుంటుంది. ప్రేమ్ గారు ఎవరెందుకు మీరు చేసేచ్చుగా అని చెప్పి డైరెక్టర్ అనమాట. ఒకసారిగా రమాదేవి అలాగే రోజు షాక్ అవుతుంటారు. అసలు ఆ రాహుల్ కంటే మీరే బాగుంటారు, మీరే చేయండి అని చెప్పేసి డైరెక్టర్ అంటూ మీ సెట్ అవుతుంది, నేను సెట్ చేస్తాను అంటూ ఉంటారు. ఇంకా చామంతి సంతోషంగా అవుతుంది. ఏంటి మీరు సెట్ చేసేది ఏంటి, ఆఫ్టర్ పందాం దగ్గర నేను చేసుకునేవాడు అక్కడ చేయాలా, కూర్చుంటాడా, ఛాన్సే లేదు, నిజంగానే వేరే ఛాన్స్ లేదు డాక్టర్ అనగానే అది మీ సమస్య అని చెప్పి నిత్యంగా ఇది యాక్టింగే కదమ్మా హర్ష కానీ ఆయన కూడా నొక్కొని అంకుల్ అని చెప్పి నిత్య అరుస్తూ ఉంటుంది. తండ్రి కట్టే కదా హర్ష అని చెప్పి తనకి ఇంట్రెస్ట్ లేదు చేయకూడదు కదా అని చెప్పి మనకు కావాల్సింది ఆయన ప్రేమ్ నిత్య పెళ్ళి, ఈ యాడ్ కాదు అని రమదే అరుస్తూ ఉంటుంది. అవును నేను దానికి ఒప్పుకొని చెప్పి నిత్య అనగానే ఇంకో ఎందుకు సీరియస్గా తీసుకుంటావు, అయినా మోడల్ రాలేదు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది అని నాకు ఎంత ఇంపార్టెంట్ అర్థం కావట్లేదు అని చెప్పి ఇది యాక్టింగ్ నిషా అని చెప్పేసి అదే పని ప్రేమ ఇదిగో ఇది యాక్టింగ్ అనిపిస్తున్నావు, నేను సింపుల్గా తీసుకోలేను అని చెప్పి అది నా అసలు నీ పక్కన ఉంటేనే నేను భరించలేను, మళ్ళీ తాకరేట్ యాక్ట్ చేస్తుంటే నేను అసలు ఊరుకోలేను, నేను తప్పే ఊరుకోను అని చెప్పి నిషా అదే అరుస్తుంది. అవును చెప్పేది కట్టే కదా, ఈ షూట్ క్యాన్సిల్ చేయకపోతే బాగుంది కదా మామయ్య గారు అని చెప్పి రోజా అంటున్నది. ఇంకా ఏంటి ఆలోచిస్తావు, క్యాన్సిల్ చేసే అంత రామదగా కాస్త ఆగు అమ్మ నిషా, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లా, అసలు ఈ బ్రాండ్ షూట్ సక్సెస్ గురించి చేసిన ప్రేమ ఇంకా ఏంటి నీకే వాల్యూ పెరుగుతుంది కదమ్మా అని చెప్పి హర్ష నాకు చెప్తూ ఉంటాడు. అప్పుడు మీరు సక్సెస్ అంటే కానీ హర్షంగానే నాకు కావాల్సిన ఇలాగ వచ్చే సక్సెస్ కాదు అంకుల్, సరంతో కలిసి ప్రేమ్ యాక్ట్ చేస్తా అంటే నేను సహించేదాకా సహించను అని చెప్పి నిత్య అరుస్తుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అని హర్షంగానే అసలు దాని పక్కన నుంచి నాకు నచ్చదు, వేరే చేసుకోకుండా నాటకాలు పెళ్ళి ఆపింది, ఇప్పుడు ఈవిడికి ఆవిడ చేసుకొని చెప్పి ఉద్దేశం ఉందనే కదా అని నిజంగా ఆపు అని చెప్పి నాకు కోపం చేసి మాట్లాడితే ఊరుకోను అని చెప్పి హర్ష అరుస్తుంటాడు. నీ ఇష్టం ఏదో ఊహించుకోబాకు, నేను సహించను, ఏం చేశాడు వాడు, ఆయన గుణ ఎలాంటి వాడు ప్రూఫ్తో సహా నిరూపించి చామంతి జీవితం అన్యం కాకుండా చేశాడు కదా, ఆ గుణ నీ ఫ్రెండ్ అని చెప్పేసి ఏంటి చామంతి పెళ్లి చేసుకుని తన గొంతు కోసుకోవడం మంచిదా ఏంటి చెప్పు, నీ పద్ధతి కరెక్ట్ కాదు నిషాన్ హాసన్, మీరు అసలు నేను చెప్పేది అర్థం కావట్లా నిషంగానే ఇదిగో నీకు అర్థం కావట్లా, గో మనుషుల స్థాయిని బట్టి వాళ్ళ వాల్యూ ఏమి పెరిగిపోదు హర్ష అనగానే అసలు ఏమంటారని చెప్పి నిత్య అడుగుతుంటది. ఇదిగో ఆయన యాక్టింగ్ చేసినందుకు ఇంత గొడవ వస్తుందని చెప్పి హర్ష అంటే ఏంటి బ్రెయిన్ శాంత కలిసి ఈ షూటింగ్ పూర్తి చేయమని చెప్తున్నారా ఏంటి, అసలు ఇదిగో మళ్ళీ మీకు చెప్తాను అంకుల్, ఏం చేస్తారో నాకు తెలియదు, నేను అయితే చదివితే నేను ఏట్లో దూచేస్తా అని చెప్పి నిషా బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటారు, లేదా మ్యారేజ్ దూసి చచ్చిపోతుందని చెప్పి అదే పని అరుస్తుంటుంది. ఇంకా అంత సెలెక్ట్ అయిపోతుంది, అంత పని చేయకు హర్ష ప్లీజ్, ఈ గొడవ కథ ఆపేస్తే మంచిది, అంత పని చేస్తుంది అంటే ఈ షూట్ కోసం ఒక నిండు ప్రాణం పోగొట్టుకుంటావు ఏంటి చెప్పు అని రామాదేవి అంటూ అసలు హీటింగ్ వద్దు ఏం వద్దు వెళ్ళిపోదాం పదా అని చెప్పి రామాదేవి అరుస్తూ ఉంటుంది. నిషా చేసా అడుగుతున్నాను చేసాను మాట ఇచ్చాను చేయకపోతే మాట పోతుంది ఒకసారి ఆలోచించు అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. సరే నువ్వు అడిగా కాబట్టి నీకోసం ఆలోచించి చెప్తాను అని చెప్పి నిత్య అనమాట. రమాదేవి రోజు షాక్ అవుతూ ఉంటారు. కొంతసి ఇదేంటి ఇది చెయ్యంటదేంటి ఇదేంటి ఇలా ఒప్పించుకుంటుంది అని చెప్పి రమాదేవి రోజు కంగారు పడిపోతుంటారు. ఒప్పుకుంటే బాగుండు అని చెప్పేసి చంద్రిక అనుకుంటూ ఉంటుంది. నీకు ఓకేనా అని చెప్పి ప్రేమగా నాకు ఓకే అని చెప్పి నిషా అనమాట. ఒకసారిగా ఇంకా రోజా అలాగే రమాదేవి షాక్ అవుతుంటారు. సరే సరే యాడ్ స్టార్ట్ చేద్దాము అని డైరెక్టర్ అనగానే నేను దేనికి ఓకే చెప్తాను అది నువ్వు తెలుసుకోండి అని నిశ్చయంగా దేనికి అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటారు. చామంతి కంది పక్క చేసేది నేను అని చెప్పి నిషా మాటకి ఒకసారి అందరు షాక్ అవుతూ ఉంటారు. ఇంకా రామాదేవి రోజు నవ్వుతుంటారు. ఏంటి మనకి బ్రాండ్ అంబాసిడర్ చామంతి, అసలు మన స్పాన్సర్ చేయమంది చామంతి నీతో చేస్తే ఒప్పుకో నిషా అని ప్రేమంగానే ప్రాబ్లం అవుతుంది అని డైరెక్టర్ అనగానే ఒక మోడల్ రాకపోతే ప్రేమ చేయట్లేదా అలా ఛాన్స్ రాకపోతే నాతో చేసి చెప్పండి అని నిషా అనగానే అదేంటి అలాగే కుదురుతుంది ప్రేమంగానే తప్పదు నేను చేస్తా ఏంటంట అని చెప్పేసి నిషా అన్నమాటకి ఇదేంటి దీనికి ఏ ఉపయోగం వచ్చింది ప్రేమ ఇలా ఎరకాడబడుతుంది అని చెప్పేసి చంద్రిక అనగానే చెప్పు ప్రేమ నీకు ఉంది రెండు ఆప్షన్స్, ఒకటి నాతో కలిసి యాక్ట్ చేయడం లేదా ఈ బ్రాండ్ షూట్ని క్యాన్సిల్ చేసుకో అని చెప్పి
ఏ ఆప్షన్ ఎంచుకుంటారు, నీదే ఇష్టం అని నిషా అంటూ ఉంటుంది. ఇంకా రోజా రాదా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్ సతమవుతుంటారు. ముందు స్టార్ట్ చేద్దాం, అప్పుడు స్పాన్సర్స్ దొరకాలి కదా, అప్పుడు మారుకుందని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. ఏం మారుకొని నన్ను చూసి క్లాస్ పెట్టుకొని వావ్ అంటారు అని నిషా అనగానే అది పర్లేదు అని చెప్పి డైరెక్టర్ అంటుంటారు. సరే రెడీ అవ్వు అని చెప్పి ప్రేమ్ అనగానే రావి నీ సంగతి చెప్తాను చామంతిని నిషా లాక్కొని తీసుకెళ్తుంది. ఇదేంటి అక్క ఇలా టెస్ట్ ఇచ్చింది, అసలు వాళ్ళు నిషాని ఓకే అంటే షూట్ చేస్తారు కదా, ఏం చేయాలి అని రోజు అనగానే నాకు అర్థం డ్రామా అంటది. అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు, టెన్షన్ ఉంది ప్రేమంగానే. ఇంకో మనం ఏం చేయను ఇది రెడీ అవ్వండి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పి ప్రేమ వెళ్తూ ఉంటారు. ఇంకా రమాదేవి అలాగే రోజు చూస్తుంది. అసలు ఏమైంది, ఈ అమ్మాయికి పిచ్చి పెట్టినట్టు ప్రవర్తిస్తుంది అని చెప్పి ఆడుతూ ఉంటాడు. దాని రమాదేవి ఏం మాడదు, ఆ పిచ్చి ఎక్కువైంది. అసలు ఇదిగో ఈ రమ ఒకది, ఇద్దరు కలిసి ప్రేమ జీవితాన్ని ఆడుకుంటున్నారు. అసలు దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు కదా, ఏంటో జరుగుతుంది, అసలు ప్రేమ జీవితాన్ని నాశనేసలో ఉన్నారు అని చెప్పేసి చంద్రకళ అడుగుతుంది. ఏం చూస్తున్నావు, నీ అసలు అడ్వైస్ చేసి అనుకుంటున్నావా ఏంటి అని నిషాన్ కానీ నేనేం ఆశపడలేదు అని చెప్పి చామంతంగానే అబ్బా అబ్బా ఏం లేకుండా ఇంట్లో వచ్చావా, నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయావా ఏంటి అని నీ సోదరు చెప్పకు. అక్కడ నేను లేను కాబట్టి చేసావు, ఇక్కడ నీ పప్పులో ఎవరుకోలేను ఉన్నాను కాబట్టి ఇదిగో నీ పిలిచింది సైలెంట్గా కూర్చొని కాదు, ఇదిగో నన్ను రెడీ చేస్తాను, ఇదిగో ముందు మేకప్ చేయి తర్వాత హెయిర్ స్టైల్ చేయి, ఎలా చేయాలో నేను చెప్తాను అర్థమవుతుందా, ఇదిగో ఫస్ట్ కాల్ నెయిల్ పాలిష్ అయ్యి అని ఇంకా నిషా కాల్ ఇస్తూ ఉంటుంది. నెయిల్ పాలిష్ అయ్యి అని చెప్పి అంటుంది. చామంతి ఇంకా ఏం మాట్లాడదు, ఇంకా అలాగే చూస్తూ తను చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. ఇంకా నిషా అలాగే చూస్తూ ఉంటుంది. చాలా కోపంగా చామంతి గమనిస్తూ ఉంటుంది. చామంతి ఇంకా ఏం మాట్లాడ మౌనంగా నిషా చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. ఏ చామంతి నీ స్థాయి ఇది అర్థమవుతుందా అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. కానీ చామంతి ఏం మాట్లాడదు, ఉంటుంది ముందు ముందు అసలైన పండుగ ఉంటుంది, నీ సంగతి చెప్తా, ఇదిగో నా కాళ్ళ కింద వేసి తొక్కుతాను అని చెప్పి నిషా అనుకుంటూ చాలా కోపం చామంతి చూస్తుంది. కానీ చామంతి ఇంకా అలాగే నిషా చెప్పినట్టు చేస్తుంటుంది. ఇంకా ఏవే అని చెప్పి మళ్ళీ ఇంకో కాలు పెడుతుంది. ఇంకా అలాగే నీళ్ళు పడి చేస్తూ ఉంటుంది. చంద్రిక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ఏం చేయలేము అని డైరెక్టర్ మాట గుర్తించకూడదు, ఇది ఇక్కడ ఉంటే నా ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది అనుకుంటూ ఇదిగో చేసిన చాలు కానీ ఇంకా లే అని చెప్పి నిషా అనగానే చామంతి లేచి చూస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదిగో ఈ దగ్గరలో నీ ఎద ఫేస్ కనపడకూడదు అని నిషా అనగానే ఎందుకమ్మా అని చెప్పి చామంతి అడుగుతాడు. ఇదిగో అసలు ఆ వచ్చి స్పాన్సర్స్ కింద నువ్వు అసలు వాళ్ళకి కనపడకూడదు నిషా అన్నమాటలకి ఏంటి అంటే ఆయన మిమ్మల్ని చూస్తే ఆ స్పాన్సర్స్ ఒప్పుంటా చెప్పి మీరు చాలా నమ్మకం ఉన్నారు కదా అని శాంతంగా ఇగో అది నీకెందుకే చెప్పించడమే పనివాడి పని, ప్రశ్నించే పని పెట్టానుకో పని లేకుండా అడుగు తినాల్సి వస్తుంది అని నిషాగా అది కాదమ్మా అని శాంతంగా చెప్పింది చెయ్యి ఇసుకిచ్చుకో, నేను ఎంతవరకు వెళ్తాను, వాళ్ళు కనిపించావు ఇంకో షూటింగ్ చేసిన రచ్చ రచ్చ చేస్తాను అని నిషా అనగానే అసలు మీరు ఎలా మాట్లాడతారమ్మా, ఈ యాక్షన్ చేసేది ప్రేమ్ బాబు ఎంత ముఖ్యం తెలిసి కూడా శాంతంగా నాకు కావాల్సిన ప్రేమే, మిగతా నాకు అనవసరం, ఈ షూట్ అయితే ఈ జరిగితే జరగకపోతే ఏంటి, నాకు అసలు అవసరం లేదు, ఏంటి కనిపిస్తావా కనిపించవా అని నిషా అనగానే కనిపించనమ్మా అని చెప్పి చామంతి అయిపో అని చెప్పి నిషా అంటుంది. ఇంకా చామంతి బాధపడుతూ ఇంకా వెళ్తూ ఉంటుంది. ఇక నువ్వు లేకపోతే సచ్చినట్టు వాళ్ళని నొక్కుంటారు, ఇంకా నన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఇగో చేసుకుంటారులే అని చెప్పేసి నిషా అనుకుంటుంది. ఇగో అందరు నుంచోండి అని చెప్పి డైరెక్టర్ అంతా టెక్నీషియన్స్తో అంతా కలిసి చేస్తూ ఉంటారు. పక్కన రమాదేవి అలాగే రోజు టెన్షన్ పడుతూ ఉంటారు. అతి టెన్షన్ వచ్చేస్తుంది అని రోజు అసలు ఈ నిషాని తేకుండా ఉంటే బాగుందని చెప్పి రాదని అవునని చెప్పి రోజు అనుకుంటుంది. అసలు షూటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు అని రోజు అనగానే అసలు ఎంతసేపు మనం మోనటాలను చెడగొట్టాము, సంతోషం లేకుండా చేసింది అని నిషా గురించి ఆలోచిస్తుంది. అప్పుడు ఇంకా ప్రేమ్ రెడీ వస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ చూసి చంద్రిక హర్షం నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్ మెల్లింగా వస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు నిషా ఒప్పుకుంటే బాగుండు కానీ అసలు ఏంటో అని చెప్పి అనుకుంటుంది. అప్పుడే నిషా కూడా రెడీ వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే రోజా రమయ్య చూసి సంతోషపడుతుంటారు. ఉత్సవం డైరెక్ట్గా చూసారా షూట్ అవుతుందా ఇంకా ఆగట్లేండి నిషా అనగానే వాళ్ళు వచ్చా తెలుస్తుంది అని చెప్పి డైరెక్టర్ తమతో అనుకుంటారు. అప్పుడే ఇంకా ప్రమోద్ వాళ్ళు అలాగే షూటింగ్ కావాల్సిన స్పాన్సర్స్ వస్తూ ఉంటారు. ఇదిగో మీరు ఎంట్రీ ఉంటారు, కెమెరా రాగానే మీ స్మైల్స్ తిరుగుతాయని చెప్పి డైరెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అదంతా పక్కన చాలా గమనిస్తుంది. ఇంకా పొజిషన్ రండి అని చెప్పి డైరెక్టర్ చెప్తూ ఉంటారు. మొత్తం అంతా యాడ్ చేయాలి చెప్తూ ఉంటారు. ఒకసారిగా ప్రేమ్ చూసి బాగున్నానని చెప్పి నిషా అడుగుతుంది. కానీ ప్రేమ్ ఏం మాట్లాడు, ఇంకా అలా కోపంకుంటాడు. ఏంటి ప్రేమ్ గారు మీరే యాక్ట్ చేస్తామని చెప్పి అడుగుతూ ఉంటారు స్పాన్సర్స్. అవును రాహుల్ హ్యాండ్ ఇచ్చారని ప్రేమ్ అనగానే ఇంకా దొరకట్లేదు మేమే చేస్తామని చెప్పి అంటూ ఉంటాడు. ఓహో స్పాన్సర్ వచ్చేసినట్టున్నారు అని నిషా అనుకుంటూ ఉంటుంది. నేనే చేయమని సార్ అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు.
బాగున్నారు అని చెప్పి వచ్చిన స్పాన్సర్ పొగుడుతూ ఉంటారు. ఇప్పుడు నా అందాన్ని చూసి గుడ్ డిషన్ అంటారు అని చెప్పి నిషా అనుకుంటూ ఉంటుంది. అనుకున్న విధంగా యాక్టర్స్ సిద్ధమవుతుంటారు. ఇంకా షార్ట్ రెడీ అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా చేయమని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. ఇంకా రోలింగ్ క్లాపింగ్ అని చెప్పి డైరెక్టర్ అనగానే ఇంకొకసారిగా యాక్షన్ అనగానే నిషా అప్పుడు తిరుగుతుంది. ఒక్కసారిగా స్పాన్స్ షాక్ అవుతూ ఉంటారు. ప్రమోద్ కూడా అర్థం ఇదేంటి సామెత తినుందండి అని చెప్పి అనుకొని చూస్తూ ఉంటారు. ఇంకా హర్ష చంద్రకి చాలా చిరాగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ కూడా ఇంకా ఏం మాట్లాడుతుందో ఏం జరుగుతుంది ఈవిడెవరు అని చెప్పి అదే పని వచ్చిన స్పాన్స్ అంటూ చామంతిని గట్టిగా అరుస్తుంటారు. ఇంకా నిషా చాలా కోపం వస్తుంది. అంటే సార్ అది అని ప్రేమగా మీరేం చెప్పారు, అసలు మీరు ఈ షూట్ ఆపేయండి అని చెప్పి స్పాన్స్ అంటూ ఉంటారు. ఇంకా ప్రేమ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా చామంతి పక్కన విని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏమనుకుంటున్నారు, ఏమైనా తీసుకొచ్చి మిస్టాన్ చేస్తారా ఏంటా ప్రేమ్ అని చెప్పి స్పాన్స్ అంటూ ఉంటారు.